హలో నమస్తే అండి మీ అందరికీ ఇప్పటివరకు చెప్పిన విధానసభ ఇంకా లోక్సభ ఒకవేళ అర్థమై ఉంటే ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ మీరు కానీ ఇప్పటివరకు చెప్పింది ఒకవేళ వినకపోయి ఉంటే మీరు ఆరాంగా వెళ్ళి నా ప్రీవియస్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ. అది నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూసారంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అసలు లోక్సభ ఏంటి, లోక్సభని ఎలా మనం ఇండియాని పాపులేషన్ బేసిస్లో డివైడ్ చేసిన తర్వాత దాన్ని కాన్స్టిట్యుయెన్సీ అన్నాం. ఆ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక్కొక్క ఎంపీని తెచ్చాం లోక్సభకి అనే దాని విషయం మీద ఇప్పుడు డీటెయిల్డ్గా ఒక వీడియో చేశాను. మీరు ఒకసారి హాయిగా ఆ లోక్సభది ఇంకా విధానసభ వీడియో చూసారనుకోండి, ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో అలా మరి వీడియోలో ఏముందండి, వీడియోలో యూజువల్లీ ఏంటంటే లోక్సభలో ఎప్పుడు కూడా మనకి చాలా వరకు డెసిషన్స్ ఏమైనా తీసుకోవాలనుకోండి, ఆ డెసిషన్స్ ఎప్పుడు కూడా ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓట్ మనం తీసుకుంటాం. మనం ఎలా ఓట్ వేస్తున్నాం, ఏ క్యాండిడేట్కి ఎక్కువ ఓట్లు వస్తున్నాయి తను గెలుస్తున్నాడు. అలాగే ఒక డెసిషన్ నేను అనుకుంటున్నాను, నేను పర్టికులర్గా ఏదో ఎడ్యుకేషన్ సిస్టంలో పూరా మార్పు తేవాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ పూరా బిజినెస్ చేయిస్తారు అందరూ. మరి అవి సోషల్ వర్క్ లాగా లేవు, ప్రైవేట్ స్కూల్ అన్ని బంద్ చేసి ఇద్దాం మన ఇండియాలో అనే ఒక డెసిషన్ నేను కానీ పట్టుకుని వచ్చిన అనుకోండి, దాన్ని ఒక బిల్ ఆకారంలో నేను రాసి మొత్తం డీటెయిల్గా పంపిస్తాను అనమాట. ఇప్పుడు అన్ని ప్రైవేట్ స్కూల్స్ ఇండియాలో ఉన్నాయి, దాని ఫీ స్ట్రక్చర్ ఏంటి, దాని ఇంపాక్ట్ ఏంటి, అవన్నీ డీటెయిల్డ్గా నేను ఒక పెద్ద బుక్ లాగా చిన్నది నీట్గా రాసుకొని దాని డీటెయిల్స్ అని రాసుకొని నేను ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ బ్యాన్ చేసి అని అనుకుంటున్నాను, గవర్నమెంట్ స్కూల్సే అన్ని చేద్దామని ఎందుకు అనుకుంటున్నాను అనే టోటల్ ఒపీనియన్తో పాటు కలిసి నేను ఒక బిల్ని ప్రొడ్యూస్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేను బిల్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ బిల్లు పాస్ ఎలా అవుతుంది, పాస్ అవ్వాలంటే ఏం కావాలి, పాస్ అవ్వాలంటే నాకు నాలాగే ఆలోచించే వాళ్ళు నాతో పాటు ఉండాలి. నాలాగా ఆలోచించే వాళ్ళు నాతో పాటు ఎలా వస్తారు, మేమందరం ఒకవేళ ఒకే పొలిటికల్ పార్టీకి బిలాంగ్ చేస్తుంటే అప్పుడు నా డెసిషన్ని నా పొలిటికల్ పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అందుకే ఎప్పుడు కూడా లోక్సభని మనం టోటల్ యాక్చువల్గా అయితే 543 ఎంపీస్ ఉన్నారు, కానీ మనం మన ఎగ్జాంపుల్ ప్రకారం వెళ్దాం. మన ఎగ్జాంపుల్లో మనం 500 ఎంపీలు అనుకున్నాం. ఇప్పుడు నాకు చెప్పండి 500 ఎంపీల్లో ఎంతమంది ఓకే చెప్తే నా బిల్ పాస్ అవుతుంది. 500ని మనం డివైడ్ చేద్దాం 2లో, 250 + 1, 250 కంటే ఎక్కువ మంది కానీ నాకు ఎస్ చెప్పారు అనుకోండి, నా బిల్ ఈజీగా పాస్ అయిపోతుంది. ఇండియాలో రేపటి నుంచి మొత్తం ఎన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నా అన్ని కన్వర్ట్ అయిపోతాయి గవర్నమెంట్ స్కూల్స్కి. మరి అసలు ప్రైవేట్ స్కూల్ అనేది ఇండియాలో ఉండదు. ఇది నేను చేయాలనుకుంటే నాకు కానీ ఇంత సపోర్ట్ ఉంటే ఈజీగా అయిపోతుంది. అందుకే మనకి లోక్సభ ఏదైతే ఉందో ఈ లోక్సభలో మెజారిటీ ఏ పొలిటికల్ పార్టీ గెలుస్తుందో, ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీలో ఒకవేళ 250 కంటే ఎక్కువ సీట్స్ ఉన్నాయనుకోండి, అండ్ 250 కంటే ఎక్కువ ఎంపీస్ కానీ ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేశారనుకోండి, అప్పుడు ఆ పొలిటికల్ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది. ఆ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఆ గవర్నమెంట్ని లీడ్ చేస్తారు ఒక లీడర్, ఆ పొలిటికల్ పార్టీ లీడర్. తనని మనం ప్రైమ్ మినిస్టర్ అని కూడా అంటాం. ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ అన్ని పనులు చేయలేరు కాబట్టి తనకి అసిస్టెన్స్ చేయడానికి క్యాబినెట్ మినిస్టర్స్ని కూడా అపాయింట్ చేస్తారు. క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరు, క్యాబినెట్ మినిస్టర్స్ అంటే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, మినిస్టర్ ఆఫ్ హోమ్ మినిస్టర్, ఇంకా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఇంకా అలాగే మన రైల్వే మినిస్టర్, ఇలా చాలా వెరైటీ మినిస్టర్స్ ఉన్నారనమాట. ఈ మినిస్టర్స్ పని ఏంటి, ఈ మినిస్టర్స్ పర్టికులర్ వాళ్ళ సెక్టర్లో ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ పట్టుకొని వస్తారు. అవన్నీ తెచ్చి పిఎం దగ్గర పెడితే ప్రధానమంత్రి గారు కూర్చుంటారు. ప్రధానమంత్రి గారు ఏ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది వాళ్ళతో కలిసి డిస్కషన్ చేసి మన ఇండియాని ఎలా ముందుకు పట్టుకెళ్ళాలి, ఏ డెసిషన్స్ తీసుకుంటే మన దేశం కోసం మంచిది అన్ని ఆలోచించి అప్పుడు దాన్ని ఒక బిల్ రూపంలో ఏర్పరిచి ఆ బిల్ని ప్రొడ్యూస్ చేస్తారు పార్లమెంట్లో. పార్లమెంట్ అంటే లోక్సభ అండ్ రాజ్యసభ, కానీ మనం ఫస్ట్ లోక్సభ గురించి అర్థం చేసుకున్నాం కాబట్టి లోక్సభ గురించే కన్ఫైన్ అయి ఉందాం. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తారు బిల్ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అప్పుడు అక్కడ కానీ తనకు ఆల్రెడీ మెజారిటీ ఉంది కాబట్టి తను గవర్నమెంట్ ఫామ్ చేశారు. సో ఈజీగా బిల్ పాస్ అయిపోతుంది. కానీ ఈ బిల్ పాస్ అయ్యే ముందు ఈ బిల్ని మనం అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎంపీకి మనం ప్రింట్ తీసిస్తాం. ఇది మా బిల్, మేము ఇలా చేయాలనుకుంటున్నాం, దీన్ని మీరు అందరూ సమ్మతించాలి అని. అది నాకు విరోధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కన్ఫర్మ్
దానిలో 8 లూప్ హోల్స్ ఉన్నాయి చెప్తారు. నేను ఒకవేళ తెలివైన వాడిని అయితే వాళ్ళు చెప్పే లూప్ హోల్స్ని నేను నా తప్పులు ఏడు ఉన్నాయి ఆ బిల్లో మొత్తం వాళ్ళు చెప్తారు. ఒకవేళ నేను కానీ ఆ తప్పులు అని నమ్మితే నేను వెంటనే కావాల్సిన చేంజెస్ని తెచ్చి ఆ బిల్ని పాస్ చేయిస్తాను. అర్థమవుతుంది కదా. సో మనకి ఎప్పుడు కూడా మన క్రిటిసిజం చేసే వాళ్ళు కావాలి కాబట్టి ఈ హాఫ్ కంట మిగతా హాఫ్ ఏదైతే ఉన్నారో అంటే నా మెజారిటీ పొలిటికల్ పార్టీకి వదిలేస్తే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎప్పుడు కూడా బిల్లో ఏంటేంటి లూప్ హోల్స్ ఉన్నాయి, ఏంటేంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ బిల్లో ఏంటి తప్పులు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తాను, రాత్రి మీరు మార్చేయండి స్కూల్స్ అన్ని, ప్రైవేట్ స్కూల్స్ అన్నిటిని తీసేసి గవర్నమెంట్ స్కూల్స్ చేసేయండి. ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు తినేస్తున్నారు డబ్బులు, మనుషుల్ని చంపిస్తున్నారు. ఇలాగలాగా ఎమోషనల్ లోపం చెప్పిస్తాను అంటే రాత్రి తీసేస్తారా స్కూల్స్ అన్ని? ఆ స్కూల్స్లో పనిచేసే వాళ్ళ సంగతి ఏంటి? అసలు ఆ టీచర్స్ అయిపోతారు. ఆ టీచర్స్ ఎక్కడికి వెళ్తారు? ఆ స్టూడెంట్స్ ఉన్నారు, ఆ స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్తారు? అసలు ఏంటి కథ, అసలు ఏం చెయ్యాలనేది కూడా క్లారిటీ నేను ఇవ్వాలి. అప్పుడే ఒక మంచి డిస్కషన్ అని అంటారు, హెల్దీ డిబేట్ అని కూడా అంటారు. హెల్దీ డిబేట్ అంటే ఏంటి? నేను నా ఐడియాని అందరి ముందు పెడతాను, ఆ ఐడియా పెట్టిన తర్వాత ఎవరెవరిది ఏంటి వాళ్ళ ఒపీనియన్స్ ఉన్నాయి, వాళ్ళ ఒపీనియన్స్ కూడా నా ముందు చెప్తారు. ఆ ఒపీనియన్స్ని నేను ఎలా ట్యాకిల్ చేస్తాను, ఎలా ఆన్సర్ చేస్తాను అనేది వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా నా దగ్గర జవాబు ఉండాలి. జవాబుదారీతనం చాలా ఇంపార్టెంట్ ఒక డెమోక్రసీలో. సో ఈ డెమోక్రసీలో ఇలా నడుస్తుంది అన్నమాట. ఇప్పుడు కూడా ఒక డెసిషన్ ఈజీగా నేను అనుకున్నానని తీసేసుకోవడం కాదు, నేను తీసుకున్నానంటే నా ఎదురుగా కన్ఫర్మ్ అందరూ వాయిస్ రైజ్ చేస్తారు. అసలు ఏం చేస్తున్నాను, నేను చేసేది తప్ప రైటా, అసలు నేను చేసే దాంట్లో ఏంటంటే తప్పులు ఉన్నాయి అవి కూడా వాళ్ళు చెప్తారనమాట. సో బిల్ పాస్ చేయడం ఈజీ అండి. మనకు ఒక మెజారిటీ ఉంటే మనం పాస్ చేసేయచ్చు. కానీ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు కొన్ని డెసిషన్స్ మాత్రం కొన్ని పర్టికులర్ కాన్స్టిట్యూషనల్ చేంజెస్ ఏమైనా తేవాలంటే మాత్రం మనకి 2/3 కావాలి. 2/3 అంటే ఏంటండి? మినిమం మనకి ఇక్కడ 367 ఓట్స్ కంటే ఎక్కువ కావాలన్నమాట. అలాంటి దగ్గరలో నాకు ఎక్కువ సపోర్ట్ కావాలి. సో అలాంటి దగ్గర డెసిషన్స్ కొంచెం తీసుకోవడం కష్టం, కానీ మిగతా దగ్గరలో ఈజీగా మనం ఏదైనా అనుకుంటే బిల్ని పాస్ చేసేయచ్చు. కానీ పాస్ చేసే ముందు మన ప్రజలందరికీ తెలియాలి కదా అసలు ఆ బిల్ ఏంటి అనేది. అందుకే లోక్సభలో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు బిల్ని, అంటే పవర్లో ఉన్న పొలిటికల్ పార్టీ బిల్ని తెచ్చి ఇంట్రడ్యూస్ చేస్తారు. దాని మీద ఒపోజిషన్ వాళ్ళు వాదిస్తారు, దీని ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకొని దాన్ని ఆన్సర్ కూడా ఆ పర్టికులర్ పార్లమెంట్ సెషన్లోనే క్లియర్ అవుట్ చేస్తారు. ఇది ఇలా నడుస్తుంది మన లోక్సభ గవర్నమెంట్ హెడ్ ఎవరు? పిఎంకి ఎవరు అసిస్ట్ చేస్తారు? క్యాబినెట్ మినిస్టర్స్. అలాగే ఇదేంటిది? ఇది సెంట్రల్ మాట అన్నమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇలా రూల్ చేస్తుంది. అలాగే మీరు కొంచెం ఇటు వచ్చేయండి, స్టేట్ గవర్నమెంట్లో ఏంటుందండి? అక్కడ లోక్సభ ఉంది, ఇక్కడ విధానసభ ఉంది. విధానసభలో కూడా సేమ్, ఇక్కడ ఎక్కువ ఎమ్మెల్యేస్ ఏ పొలిటికల్ పార్టీకి బిలాంగ్ చేస్తారో ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఆ గవర్నమెంట్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సీఎం అని అంటాం. ఇక్కడ లోక్సభలో హెడ్ ఏమంటాం? పిఎం. ఇక్కడ ఏదైనా ఏమంటాం మనం? సీఎం. ఈ సీఎం కూడా తన క్యాబినెట్ ఒకటి ఫామ్ చేసుకుంటారు. ఆ క్యాబినెట్ లో వర్క్ ని పనిచేస్తారు ఒక్కొక్క సెక్టర్ వైజ్. ఆ సెక్టర్స్ లో కరెక్ట్ పని అవుతుందా లేదా వాళ్ళ హెల్త్ తో డీటెయిల్డ్ గా చూసుకుంటారు అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నది అని అంటే ఈజీగా మీరు బిల్ ని పాస్ చేసేయచ్చు. అలా మాత్రం మీరు సపోర్ట్ ఉంది కదా అనుకుని ఇవాళ రాత్రి నేను అనుకున్నాను మనసులోన పాస్ చేయిస్తాను, అలాగే ఎప్పుడు కాదు. మీరు పాస్ చేయాలి అంటే తేవాలి పార్లమెంట్లో, అందరు ఏంటంటే దాన్ని క్రిటిసైజ్ చేయాలనుకున్నా అందరు క్రిటిసైజ్ చేస్తారు. ఆ క్రిటిసిజంకి కూడా మీరు యాక్సెప్ట్ చేసి మీరు ఆన్సర్ ఇవ్వగలిస్తేనే ఆ బిల్లు పాస్ అవుతుంది. ఇది విధానసభ దేంది? స్టేట్. అంటే ఒక పర్టికులర్ ఒడిస్సా కానీ, ఆంధ్ర కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, మన కేరళ కానీ ఎలాంటి స్టేట్లో అయినా ఒక విధానసభ అనేది ఉంటుంది. ఆ విధానసభలో ఎమ్మెల్యేలు వస్తారు. అక్కడ ఏ పొలిటికల్ పార్టీ మెజారిటీ ఫామ్ చేస్తుందో ఆ పొలిటికల్ పార్టీ నుంచి సీఎం క్యాండిడేట్ వాళ్ళు వస్తారు. సీఎం క్యాండిడేట్తో పాటు క్యాబినెట్ కూడా చేస్తారు. ఆ క్యాబినెట్ వాళ్ళు కలిసి ఆ స్టేట్ని ముందుకెలా పట్టుకెళ్ళాలనేది ఆలోచిస్తారు. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. స్టేట్ రిలేటెడ్ మ్యాటర్స్ అన్ని విధానసభ చూసుకుంటుంది. సెంట్రల్ రిలేటెడ్ మ్యాటర్స్ అన్ని మ్యాక్సిమం పవర్ లోక్సభ చేతిలోనే ఉంటుంది. సో ఈ రెండు మనం అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా మిగతాది ఏదైతే ఉందో సార్ మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, ఇప్పుడు స్టేట్ సెంటర్ ఎప్పుడైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఫైట్ అయితే ఏమవుతుంది అని. ఈ రెండిట్లోన ఏ డెసిషన్ స్టేట్ తీసుకోవాలి, ఏ డెసిషన్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలి అనేది
మన కాన్స్టిట్యూషన్లో డీటెయిల్గా రాస్తున్నారు అనమాట. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ అనుకొని. స్టేట్ లిస్ట్ అంటే స్టేట్ రిలేటెడ్ మ్యాటర్స్ అన్ని ఇందులో డీటెయిల్గా రాస్తున్నారు. మన యూనియన్ లిస్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏ డెసిషన్స్, ఏ పర్టికులర్ డెసిషన్స్ తీసుకోవాలనేసి ఆ లిస్ట్లో డీటెయిల్ రాస్తున్నారు. కన్కరెంట్ లిస్ట్ అంటే మాత్రం రెండు దాని మీద డెసిషన్ తీసుకోవచ్చు. ఈ రెండు ఎప్పుడైతే డెసిషన్ తీసుకుంటారో అలాంటి దగ్గరలో ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఒకవేళ వేరేగా వాదిస్తున్నారు అనుకోండి, అపోజిషన్లో ఉన్నారనుకోండి, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పై చేయి ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ అనుకుందే అవుతుంది. మీ అందరికీ ఈ రెండు డీటెయిల్డ్గా అర్థమయ్యాయి అనుకొని ఆశిస్తూ ధన్యవాదాలు.